శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం నుండి తులారాశి వారి జీవితంలో వెలుగు నిండబోతుంది. తులారాశి, తులారాశి, తులారాశి. ఏది చెప్పినా తులారాశి అంటారు. అసలు ఏంటి దానికున్న పవర్ ఏంటి అని మీరు అనుకుంటారు. ఇప్పుడు ఒకసారి దాని రుచి తెలిస్తే మీరు వదిలిపెట్టరండి. జీవితం అంతా కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి ఎప్పుడు కూడా. తులారాశి వారు ముఖ్యంగా వాళ్ళ యొక్క శక్తియుక్తులు వాళ్ళకి తెలియదు. తెలిస్తే బాగుండు. నిజమండి. ఎంతోమంది తులారాశి వారు మాకేం జరగలేదు, మాకేం రాలేదు, మేము సంపాదించలేదు, మాకు ఆస్తులు పోగొట్టుకున్నాం, స్థలాలు పోగొట్టుకున్నాం, పెళ్ళిళ్ళు కాలేదు, ఉద్యోగాలు దొరకలేదు, ఆరోగ్యం సరిగా లేదు, అసలు ఎందుకు ఈ జీవితం అని అనిపిస్తుంది. ఇట్లా రకరకాలుగా ఉంటారు. నేను చూశాను. కానీ ఎంత అదృష్టం తెలుసా, అసలు వాళ్ళ స్ట్రెంత్ అనేది వాళ్ళకి తెలియదండి. స్ట్రెంత్ అనేది వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళ గురించి తెలిస్తే కదా. ఎందుకంటే దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. నేను చాలా వరకు గమనించింది అదేనండి. తులారాశిలో పుట్టినటువంటి వారిని తొందరగా డెవలప్ చేయొచ్చు, ఈజీగా డెవలప్ చేయొచ్చు. నేను అనుకుంటాను, నా పిల్లలు పుట్టలేదే, నా ఫ్రెండ్స్ తులారాశి వారు అయితే బాగుండు, నా బంధువులు తులారాశి వారు అయితే మంచిగుండు, వాళ్ళకి మంచి కరెక్షన్ ఇస్తే వాళ్ళు ఎదుగుతారు, ఆ పేరు నాకు దక్కుతుందని నేను అనుకుంటాను. తాపత్రయం అంతేనండి. ఇప్పుడు 10 మందిని పరుగు పందెంలో పెడితే, ఒకే టైంలో పరుగు పందెం పెడితే ఒక్కొక్కరు స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు కొందరు ముందుకు పరిగెత్తుతారు, కొందరు లేట్గా పరిగెత్తారు. వాళ్ళ స్ట్రెంగ్త్, అందరం మనుషులే. కొందరికి త్వరగా పరిగెత్తే గుణం ఉంటుంది, కొందరికి నిదానంగా పరిగెత్తుతారు, కొందరు పరిగెత్తినా కూడా లాస్ట్గా వస్తారు. ఎందుకండి? ఒకే టైంలో నేను ఒకరిని 10 నిమిషాలు ముందు పంపించలేదు కదా, 10 నిమిషాలు వెనక్కి పంపించలేదు కదా, అందరినీ సమానంగా నిలబెట్టి పరిగెత్తించాను. కానీ దానిలో కొంతమంది ఒకరిద్దరు మాత్రమే ముందు వరుసలో ఉంటారు, మిగతా అందరూ వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఎందుకు అసలు? ఒకే టైం ఇచ్చాం, అందరూ మనుషులే, అందరు స్ట్రెంత్గా ఉన్నారు, అందరు ప్రాక్టీస్ చేసి ఉన్నారు. కానీ గెలుచుకునే వాళ్ళు ఇద్దరు మాత్రం, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు. నేను అనేది కూడా అదేనండి. మనకు ఉన్నటువంటి 12 రాశులు, 12 రాశులలో తులారాశి వారు ఎక్కువగా ముందంజలో ఉంటారు. ఎక్కువగా ముందుకు పరిగెత్తగలిగేంత సత్తా వీళ్ళకు ఉంటుంది. ఒక్కసారి మీకు ఉద్యోగం రావట్లేదు, వివాహం జరగట్లేదు, వ్యాపారం చేసినా నష్టాలు వస్తున్నాయి, విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, ఏం జరగట్లేదు, ఓ వాహనం లేదు, ఒక ఇల్లు కట్టుకోలేదు, ఏది లేదు. అసలు ఎందుకు నేను తులారాశి ఇంకెందుకు అని మీరు అనుకుంటారు. కానీ ఆ దాంట్లో ఉన్నటువంటి శక్తిని మనం రిలీవ్ చేయాలి తులారాశి వారికి. ఇప్పుడు ఒక ఏసీ కొనుక్కున్నాం, ఇంట్లో పెట్టుకున్నాం, ఎండ బాగా సమ్మర్ బాగా వచ్చింది, సమ్మర్ బాగా ఉంటే 50 degreesలో ఉంటే తట్టుకోలేక ఒక ఏసీ పట్టుకొని పెట్టావు. పెడితే ఆ ఏసీ ఫిట్ చేసావు, కానీ దానికి కనెక్షన్ ఇవ్వలే. అప్పుడు నీకు ఏసీ వస్తుందా? రాదు. కొన్ని సందర్భాలలో మనం కనెక్షన్ ఇచ్చి ఏసీ వాడదామన్నా కూడా మనకు పవర్ అనేది ఉండకపోవచ్చు ఆ టైంలో. అంటే ఒకటే కారణం కదా, ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఏసీ కొనుక్కోగానే కాదు, దానికి కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇవ్వగానే సరిపోదు, పవర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు అది వస్తుంది. ఇప్పుడు తులారాశి వారికి ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి. ఒక తులారాశిలో పుట్టడమే కాదు, దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తులారాశిలో పుట్టినటువంటి వారు 1, 10, 19, 28 తేదీలలో జన్మించినా కానీ, 3, 12, 21, 30 తేదీలలో జన్మించినా కానీ ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. ఈ విషయం రాసి పెట్టుకోండి. ఇంటికి మొదటి సంతానం కానీ, తృతీయ సంతానం కానీ తులారాశిలో జన్మిస్తే ఎక్కువగా సమస్యలు వస్తాయి. ఏ కానీ, ఎస్ కానీ, ఎల్ కానీ, జీ కానీ, సి కానీ అక్షరాలతో పేర్లు మొదలైతే ఎక్కువగా సమస్యలు వస్తాయి. వీరి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు కానీ, ఆపై ఎక్కువగానే ఉండకూడదు. వీరి డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే వచ్చే డెస్టినీ నంబర్ 3 కానీ 1 కానీ అయి ఉండకూడదు.
వీరు నివసించే ప్రదేశము తూర్పు దిక్కున నివసించరాదు. తూర్పు గుమ్మం నుంచి బయటికి వెళ్ళినా కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. ఇన్ని ఉన్నాయండి సమస్యలు. ఇన్ని సమస్యలను పెట్టుకొని తులారాశిలో పుట్టామంటే సరిపోదండి. దాన్ని రికవరీ చేయాలి తప్పకుండా. దాన్ని మొత్తం క్లియర్గా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించి మనం కనుక్కోవాలండి. అలా కనుక్కున్నప్పుడు మాత్రమే మనకు మంచి ప్రయోజనం అనేది చేకూరుతుంది. అంతేగాని మనం తులారాశిలో పుట్టాము, ఎప్పుడు వస్తుంది మనకు అదృష్టం అన్ని ఎదురు చూస్తూ కూర్చుంటే అది ఎన్నటికీ రాదు. బాగానే ఉంది కదా తులారాశి, నాది తులారాశి, నేను ఎదుగుతాను కావచ్చని మనం అక్కడే ఉండకూడదండి. ప్రయత్నించాలి. నువ్వు బాగా చదువుకున్నావు, డిగ్రీ చేసావు, పీజీ చేసావు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చింది, దాన్ని అప్లై చేయాలంటే నీకు అర్హత ఉంది. కానీ ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి దానికి సర్టిఫికెట్లు యాడ్ చేసి అప్లై చేయాలి. అప్పుడు నీకు వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని ఇంటర్వ్యూ ద్వారానో లేదంటే రిటర్న్ టెస్ట్ ద్వారానో నీకు చేసిన తర్వాత ఉద్యోగం ఇస్తారు. లేదు నేను డిగ్రీ క్వాలిఫై అయ్యాను, పీజీ క్వాలిఫై అయ్యాను, నాకే ఉద్యోగం నాకు ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాలి, అప్పుడు నన్ను తీసుకెళ్తానని నేను వెళ్తానంటే అది ఎన్నటికీ జరగదు. అంతే కదా. నువ్వు ఎంత చదువుకొని ఉన్నా కూడా నీ అంతటా నువ్వు వెళ్ళి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఫామ్స్ అందజేసి నోటిఫికేషన్ పడ్డప్పుడు నీ యొక్క అర్హతను అప్లై చేస్తే అప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది, వాళ్ళు ట్రై చేస్తే. అంతేగాని మనం ఇక్కడే ఉంటాం అన్నీ మన కాళ్ళ దగ్గరికి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో రావు. అవునండి, రావు. మనం ఒకసారి గమనించాలి ఇవన్నీ ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే బాధ్యత మనది. ఇలా తెలుసుకుంటేనే మనం ముందుకెళ్ళి పని చేయగలుగుతాం, మనం చేసింది సక్సెస్ అవుతుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది ఎంత దూరం పరిగెత్తుతారండి ఒకసారి ఆలోచించండి. ఎంత ఎంత పరుగు పందెంలో ఎంత నంబర్ 1 వరల్డ్ రికార్డు కొట్టినటువంటి వాడైనా కాలిలో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, వాడు పరుగు తీయలేడు. చిన్న ముళ్ళే కానీ నొప్పి బాగా ఎక్కువ చేస్తుంది. అవునండి, నొప్పిని బాగా కల్పిస్తుందండి. మనం చిన్నదే కదా అని చెప్పేసి మనం పరిగెత్తుతామా? పరిగెత్తలేమండి. అప్పుడు ఆ ముళ్ళును గమనించి తీసి పరిగెత్తితే అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అదేవిధంగా తులారాశిలో పుట్టడం గొప్ప విషయమే, కానీ నీలో ఉన్నటువంటి నెగిటివ్ను తీసేయాలి. పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్తే అప్పుడు ముందుకు వెళ్తాము. ప్రాక్టికల్గా ఏదైనా కూడా మన నిజ జీవితం అనేది కూడా ప్రాక్టికల్ నుండి పుట్టిందేనండి. మనకు జరిగినటువంటి అనుభవాల నుండే సినిమాలు తీశారు. అంతేనండి. మన మనుష్య జన్మ అనేది చాలా గొప్పది ఒక విధంగా చెప్పాలంటే. దాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే మానవుడు గొప్పవాడు అవుతాడు. ప్రపంచంలో మన భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు మొత్తం ఈ భూమండలంలో అత్యంత తెలివి కల ప్రాణి ఎవరు అంటే మనిషే. అవునండి, మనిషే అత్యంత తెలివి కల ప్రాణి. అలాంటి జన్మ మనకు ఆ భగవంతుడు అందించినందుకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే. మానవుడు కష్టపడుతున్నాడంటే ఆ కష్టం నుంచి బయటపడడానికి మానవుడే బస్సులు కనుక్కున్నాడు, హెలికాప్టర్లు కనుక్కున్నాడు, విమానాలు కనుక్కున్నాడు, ఎక్కువగా స్టీమర్లు కనుక్కున్నాడు, ఓడలను నౌకాదళాన్ని కనుక్కున్నాడు మానవుడే. ఆస్ట్రాలజీని కనుక్కున్నాడు, న్యూమరాలజీ కనుక్కున్నది కూడా మానవుడే. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కష్టాలు ఉన్నాయి, కష్టాల నుంచి బయటపడడానికి అన్ని మానవుడే కనుక్కుంటున్నాడు. మానవుడు కనుక్కున్నటువంటి ప్రతి దాంట్లో పవర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ న్యూమరాలజీ కానీ, ఆస్ట్రాలజీ కానీ, ఫార్మిస్ట్రీ కానీ ఇది ఎవరు కనుక్కున్నారండి? భగవంతుడు మనకేమన్నా గ్రంథాలు రాసి భూమి మీద వదిలేడా? లేదు, మానవుడే కనుక్కున్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. నిప్పు లేదే పొగ రాదు, అది నిజమే. నిప్పు ఉంటేనే కదా పొగ వచ్చేది. అలా వర్తుంది కాబట్టి ఈరోజు అందరూ దాన్ని తీసుకోగలుగుతున్నాడు. లేదు నేను బస్సులో పోను, నేను నడుచుకుంటూనే వెళ్తానంటే వెళ్ళు, నీ లక్ష్యానికి నువ్వు వెళ్తావు, కానీ టైం పడుతుంది అంతే. స్పీడ్గా వెళ్ళి నీకు అంతా కంప్లీట్ కావాలంటే నేను బస్సులో వెళ్తాను అనుకుంటూ వెళ్తే ఈజీగా అయిపోతుంది. అదేవిధంగా ఒక విషయాన్ని చేరవేయాలంటే నువ్వు అతని దగ్గరికే వెళ్ళి చేరవేయాలంటే నడుచుకుంటూ వెళ్ళు, లేట్ అవుతుంది. అదే ఒక ఫోన్ కాల్లో జస్ట్ ఒక నంబర్ కొట్టి నువ్వు ఉన్న విషయం చెప్తే నాకు అర్థమైపోతుంది. అంటే మనకు టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి
మనిషి జీవితం అనేది గొప్పదండి. చాలా మానవ జన్మ అనేది చాలా గొప్పది. మనం తెలుసుకొని దాన్ని ఆశ్రయించగలిగితేనే మనకు మంచి జీవితం కలుగుతుంది. అలాగా తులారాశి వారి జీవితం అనేది కూడా గొప్ప మలుపు తిరగబోతుంది. ఈ తులారాశి వారు ఎక్కడున్నా కూడా మీరు వీలైతే ఒకసారి మీ పేరుని జన్మ జాతకాన్ని మొత్తం కూడా పరిశీలన చేసుకొని మీకున్నటువంటి కష్టాలు ఏ ఏ కష్టాలు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి కొన్ని మార్గాలు అన్వేషించుకోగలిగితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.